హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇక్కడేమంటే పొద్దున్నే టీ పెట్టుకుంటున్నాం. సో మెయిన్గా సుదర్శన్ టీ పెడుతున్నాడు. ఇంకా నేనేమంటే టెడ్డీ యాపీకి మ్యాగీ కావాలంట. ఎందుకో తెలీదు, పొద్దున్న లేచినప్పటి నుండి మ్యాగీ కావాలి, మ్యాగీ చేసి పెట్టమనేసి అడుగుతున్నారు. సో టీ టైంకే వీళ్ళకి నేను మ్యాగీ చేస్తున్నాను. ఇంకా నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి ముందు బాదం పప్పులు నానబెట్టుంటాను కదా, అవి ఒలుచుకొని తినేసేయండిరా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను అంటాను. అయినా ఒప్పుకోరు అనమాట. ఫస్ట్ మ్యాగీ కావాలంట. అయినా పాపం టెడ్డీ అప్పటికి ఒలుస్తూ ఉండింది. సో వేడి వేడి మ్యాగీ ఇంకా కొంచెం టొమాటో కెచప్ వేసేసి ఇచ్చేసాను. ఇద్దరు కూర్చొని అది మధ్య ఏమంటే యాపీకి కొన్ని వర్డ్స్ రావట్లేదు అసలు. మ్యామ్ చెప్తుంటే వింటే వస్తుంది, వినద్దు. అందుకనేసి ఇంకా అది పెట్టున్నాం టీవీలో. ఇంకా సుదర్శన్ టీ పెట్టాడు కదా ఈరోజు, కొంచెం షుగర్ ఎక్కువైంది. అదే చెప్తున్నాను, బాబా కొంచెం తీయగా ఉంది కదా అనేసి. సో లాస్ట్కి బాదం పప్పులు ఒలుచుకొని తినేసారు ఇద్దరు. ఇంకా వీళ్ళు ముగ్గురికి ఒకేసారి క్లాస్కి ఆఫీస్కి టైం అయిపోతుంది. ఇంకా యాప్ ఏమంటే నా ఫోన్లో అటెండ్ అవుతూ ఉంది, ఇంకా టెడీ వచ్చేసి ట్యాబ్లో అటెండ్ అవుతుంది. ఇంకా నా ల్యాప్టాప్ ఇవ్వచ్చు యాపీకి, కానీ అసలే అప్పుడు టెడీకి ల్యాప్టాప్ ఇచ్చే పాడు చేసేసుకుంది. నా ల్యాప్టాప్ అప్పుడు నుండి రిపేర్లో ఉండింది. ఇంక ఈసారి మాత్రం పిల్లలకి ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయాను. అంటే అప్పటికి ఆన్లైన్ క్లాసెస్ వినడానికే ఇచ్చాను. ఫస్ట్లో పాపం ఎలా యూజ్ చేయాలి, ఎలా అర్థం కాలేదు టెడీకి, అలా పాడైపోయింది. దాని తర్వాత మా సుదర్శన్కి కొత్త ఆఫీస్ కదా, కొత్త వర్క్ ఉంటుంది కదా, ట్రైనింగ్ ఉంటుంది కదా, సో అవంతా రాసుకుంటా ఉన్నాడు. ఇంకా సుదర్శన్ పార్టీకి సుదర్శన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. టెడీ పార్టీ టెడీ క్లాస్లో ఉంది. ఇంకా యాపీ పార్టీకి యాపీ క్లాస్ వినొచ్చు, కానీ వినద్దు. అమ్మరా లేకపోతే బబ్బా ఉంటే సుదర్శన్ ఉంటే సుదర్శన్ బబ్బారా అనేసి పిలుస్తూ ఉంటుంది. ఇంకా యాపీ పిలవకపోయినా మేము వెళ్ళి ఉంటాము ఎవరో ఒకళ్ళు, ఎందుకంటే వినద్దు, గేమ్స్ ఆడడము ఏదేదో చేస్తూ ఉంటుంది. పక్కన కూర్చొని కొంచెం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎంత కోపం వస్తుందో నాకు యాపీ మీద, బీపీ వచ్చేస్తుంది నిజంగా. వాడు చేసే పనులకి క్లాస్ వినకుండా అది బాగా కూర్చోరా అంటే కూర్చోదు. ఇంకా ఈ గ్లాస్ డోర్స్ మీకు లాస్ట్ దాంట్లో చూపించలేదు కదా, సో జస్ట్ సుదర్శన్ చూస్తున్నాడు, అప్పుడు చూపించేశాను మీకు కూడా. ఇంకా ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బ్లౌజే అనమాట, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఆ బ్లాక్ శారీకి బ్లౌజ్ అన్నాను చూసారా, ఆ ఈ బ్లూ అనుకున్నాను నేను. అమ్మ ఎంత మంచి పని చేశాను, సోచ్లో తీసుకొని ఆ బ్లౌజ్ని అనుకున్నాను. ఆ శారీ తీసుకెళ్ళకపోయినా కరెక్ట్గా మ్యాచింగ్ తెచ్చుకున్నాను. ఇది అమెజాన్లో అన్నిసార్లు చూసి కూడా నేను రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ఒకవేళ ఈ బ్లౌజ్ నాకు దొరకకపోయి ఉంటే నేను ఇంకా ఆ శారీ కట్టుకొని ఉండలేనేమో ఆ రోజు. ఇంకా ఇదేమంటే దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను, చూస్తూ ఉండండి. దొంగడా నీకు సర్ప్రైజ్. గో కదా, ఫస్ట్ ఓపెన్ చేసి చూడరా. అవునా, బ్యాటరీస్ అవసరం లేదు దీనికి, ఛార్జర్. వాళ్ళు ఎందుకు ఇక్కడ ఓపెన్ చే, ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే నేను ఓపెన్ చేసి ఇస్తాను. ఇది ఎవరు ఆర్డర్ చేశారు? బబ్బాకి మరి ఎలా తెలుస్తుంది ఎప్పుడు వస్తుందో? ఓపెన్ చేయి. హ్యాపీ నువ్వు చెప్పులు వేసుకున్నారు, కూర్చో. చల్లగా ఉంది కదా, అసలే కోల్డ్. కూర్చోను దాని కింద పెట్టి, అంతే చిన్నదే అది. చార్జర్ క్యూట్గా ఉంచాడు. వా చూడడా బాగా ఉందేమో చూడు. ఉండు అక్కకి నాన్న ఫ్లయర్. వావ్ అప్పు, వదిలేక అంతా కొట్టుకుంటుంది అది. బయట ఉన్నప్పుడు వదలాలి. ఆఫ్ చేసే అట్లా ఆఫ్ చేయ. చూడు హ్యాపీ, చూడు ఒక నిమిషం చూడు నన్ను, వదిలేసే కదా ఈ టీవీ. చూడు నన్ను, టీవీకి వాల్కి కొట్టుకొని ఇరిగిపోతుంది, మిర్రర్ కొట్టుకుంటుంది. బయట మనం వెళ్తాం చూడు కింద గార్డెన్కి, అప్పుడు ఆడాలి. కిందకి వచ్చేస్తున్నాను, ఎంతసేపు ఉంటుంది అది. ఇట్లా హ్యాండ్ పట్టుకొని వచ్చేస్తుంది, హ్యాండ్ దగ్గర.
ఇంకా ఇదేమంటే ఈ మధ్య సుదర్శన్ ఫోన్లో షార్ట్స్ చూస్తూ ఉంటుందన్నమాట యాపీ. అప్పుడు ఆ ఒక షార్ట్లో ఇది చూసింది. ఇది ఫ్లై అవుతుందన్నమాట. సో ఇది కావాలమ్మా అంటే, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వరా, నేను చెప్పినట్టు విను, నీకు ఆర్డర్ చేస్తాను అని చెప్పాను. ఆ రోజు చెప్పినట్టు వినింది, క్లాస్ అటెండ్ అయ్యింది, అందుకే ఆర్డర్ చేశాను. దెన్ ఇది చూసేసేయండి, మళ్ళీ బ్లాగ్లోకి వచ్చేద్దాం. హలో, ఈరోజు ఏమంటే నేను చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. అది మమా ఎర్త్లో వస్తుంది అని అస్సలు అనుకోలేదు. సో నాకు ఎలా ఉన్నాయంటే, కొత్తవన్నీ మమా ఎర్త్లో లాంచ్ చేస్తూ ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫేవరెట్ బ్రాండ్ కదా, సో అలాంటి బ్రాండ్లో మనం వేరేటివి కొనుక్కుంటూ ఉంటాం. సో అలాంటివే ఇంకా మమా ఎర్త్లో దొరుకుతాయంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలా చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా మీ అందరూ షేర్ చేసుకోవడానికి ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. సో అదేంటి అంటే, మమా ఎర్త్ది వైటమిన్ సి 100% న్యాచురల్ లిప్ కేర్ కిట్ అనమాట అది. సో దాంట్లో మనకి ఎప్పుడు నేను మీకు లిప్ కేర్ గురించి అంతగా చెప్పలేదు. చెప్పున్నాను చాలా ప్రీవియస్ బ్లాగ్స్, ఓల్డ్ బ్లాగ్స్ చెప్పాలంటే. సో దాంట్లో చెప్పున్నాను, డిఐవైస్ చూపించున్నాను, అంటే లిప్ స్క్రబ్ కోసము, లిప్ మాస్క్ అనేసి. సో డిఐవైస్ చెప్పాను. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక డిఐవై చేసుకోవడానికి టైం కూడా లేదు. ఒక్కరోజు 24 hours ఎట్లా అయిపోతా ఉందో కూడా తెలియడం లేదు, అలా గడిచిపోతా ఉంది. అట్లా అయిపోయింది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మమా ఎర్త్లో, సో ఇదే మమా ఎర్త్ వైటమిన్ సి 100% న్యాచురల్ లిప్ కేర్ కిట్ విత్ లిప్ స్క్రబ్ అండ్ లిప్ మాస్క్. దీన్ని ఇంకా ఈ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఎంత నచ్చుతుందో మీకు. ఎందుకంటే నాకు అంత నచ్చింది చూడగానే. 2 in 1 అనమాట. స్క్రబ్ దాంట్లో ఉంటుంది, మాస్క్ ఉంటుంది, కొంచెం సపరేట్గా ఉంటుంది. చూపిస్తాను. దానికి మళ్ళీ స్పాచులా కూడా ఒకటి ఇస్తారు. అంటే స్పాచులాతో తీసి మనం అప్లై చేసుకోవచ్చు, లేదంటే మన ఫింగర్స్తో. నా ఫింగర్స్ ఈజీగా ఉండింది, అందుకని ఫింగర్స్తో అప్లై చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట. చూసారా, ఫస్ట్ వచ్చి లిప్ స్క్రబ్ పైన, కింద వచ్చి లిప్ మాస్క్. అంటే మనము మెయిన్గా వింటర్ సీజన్ గురించి తీసుకుందాం. అంటే లిప్స్టిక్స్ అందరు వాడారు కదా నాలాగా. సో కొందరికి వింటర్స్కి చాలా మంది లిప్స్ ఎలా ఉంటాయంటే డ్రైగా అయిపోతాయి. ఇలా అనుకుంటా ఉండాలి, అలా తడి చేసుకుంటా ఉండాలి ఎంతసేపటికి అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకా డార్క్ అయిపోవడం, లిప్స్ పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోవడం, అలా అయిపోతుంది. మాయిశ్చరైజ్గా ఉండదు. వాటర్ ఎంత తాగినా కానీ అది అట్లే అయిపోతూ ఉంటుంది ఈ సీజన్లో. అలానే మరి సమ్మర్లో భలే ఉంటాయండి. సమ్మర్లో కూడా అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా ఫేస్ చేస్తూనే ఉంటాము లిప్స్తో. ఇప్పుడు మన లిప్ కేర్ అంటూ తీసుకుంటా ఉన్నామంటే ఆ ప్రాబ్లమ్స్ ఉండదు. సో దీనివల్ల మెయిన్గా మమా ఎర్త్ వైటమిన్ సి 100% న్యాచురల్ లిప్ కేర్ కిట్ కదా. సో దీంతో మనం ఏమంటే స్క్రబ్ చేసుకుంటాము, తర్వాత మాస్క్ చూపిస్తాను ఎలా చేసుకుంటామో కూడా. దాని తర్వాత ఏమంటే మన లిప్స్ ఎంత బాగుంటాయంటే, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట. చాలా మాయిశ్చరైజ్గా పెడతాయి, చాలా బాగుంటాయి. చాలా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్. ఇంకా మెయిన్గా లిప్స్టిక్స్ యూజ్ చేసే వాళ్ళు ఏమంటే, వాళ్ళ లిప్స్ ఏమంటే పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతుంది, డ్రై లిప్స్టిక్ లేకపోతే వాళ్ళ లిప్స్ డ్రై అయిపోవడం అట్లా. బట్ నేనేమంటే, నేను మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అప్లై చేసి దాని పైన లిప్స్టిక్ అప్లై చేస్తుంటాను కాబట్టి నాకు అంత అనిపించదు. మామూలుగా నార్మల్గా డైరెక్ట్గా లిప్స్టిక్ అప్లై చేసేస్తాను. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఇంకా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను కదండి. సో ఇదే అనమాట మమా ఎర్త్ వైటమిన్ సి 100% న్యాచురల్ లిప్ కేర్ కిట్ విత్ లిప్ స్క్రబ్ అండ్ లిప్ మాస్క్ ఫర్ పింక్ అండ్ ప్లమ్ లిప్స్. సో ఇదేమంటే ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ లిప్ కిట్. ఇంకా డ్రై లిప్స్ని హీల్ చేస్తుంది, డెర్మటాలజికలీ టెస్టెడ్, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, క్రూయల్టీ ఫ్రీ ప్రోడక్ట్. సో దీనికి ఒక స్పాచులా కూడా ఇస్తారు, చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఇంకా దీంట్లో ఇలా ఉంటుంది. సో 2 in 1 లిప్ స్క్రబ్ ఉంటుంది, లిప్ మాస్క్ ఉంటుంది. సో లిప్ స్క్రబ్ చూసారా, ఈ స్క్రబ్ ఏమంటే మంచిగా మన లిప్స్ మీద పెట్టుకుంటే స్క్రబ్ చేసుకుని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఇంకా ఇది వచ్చి మాస్క్. దీంట్లో ఎంత మంచి అరోమా వస్తుందో తెలుసా, అలా తినేయాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము లిప్ స్క్రబ్ అప్లై చేసేసుకుందాం. సో లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దీంట్లో. సో దానివల్ల ఏమంటే పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది, రేడియంట్ లుకింగ్ లిప్స్ని ఇస్తుంది. దాని తర్వాత ఏమంటే దీంట్లో వాల్నట్ షెల్ ఉంటుంది. సో అదేమంటే గ్రేట్ న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. సో దానిది ఏమంటే మన స్కిన్ని జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, రిమూవ్స్ డెడ్ స్కిన్ సెల్స్. సో అలా మంచిగా కొంచెంసేపు స్క్రబ్ చేసుకొని దాని తర్వాత అలా వైప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే ఇంకా మాస్క్ అప్లై చేసుకోవడమే. ఇంకా ఈ లిప్ మాస్క్లో షియా బటర్ ఉంటుంది, హెల్ప్స్ ఇన్ సూతింగ్ డ్రై అండ్ చాపర్ లిప్స్, ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ సన్ డ్యామేజ్. టర్మరిక్ ఆయిల్ ఉంటుంది, హెల్ప్స్ టు మాయిశ్చరైజ్ ద లిప్స్. ఇంకా ఇదేమంటే మీరు డే అండ్ ఓవర్ నైట్ అప్లై చేసుకోవచ్చు కూడా.
ఇంకా మమాయత్ ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ఒకటి చేస్తూ ఉంది. సో వాళ్ళు ఏమంటే మనం వాళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్స్ తీసుకుంటామో మన ఆర్డర్ వాళ్ళు ట్రీని పెంచుతారు కదా, ప్లాంట్ చేస్తారు. సో ఆ వెబ్సైట్కి లింక్ చేస్తారు. 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్. ఇంకా మమాయత్ ఏమంటే అఫీషియల్గా యాప్ లాంచ్ చేసింది కదా, iOS ఆండ్రాయిడ్ కూడా ఉంది. సో దాని లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ చెక్ చేయొచ్చు. ఇంకా దాంట్లో ఎక్స్ట్రా డిస్కౌంట్, న్యూ లాంచెస్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. చేశారుగా ఇవి ఈజీగా మీకు అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, మమ్మాయి రోడింగ్ సైట్లో, ఇంకా యాప్లో దొరుకుతాయి. ఇంకా మీరు ఆశా 2022 అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మమ్మాయి వెబ్సైట్లో ఇంకా యాప్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అంటే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. పెట్టుకోడేటా ఈ రెండు. ఇది హ్యాపీగా. అవును, రేస్టిక్ లాగా ఉంది. నువ్వు వెళ్ళి కూర్చోండు సోఫాలో, అక్క తెస్తుంది. పెట్టే పడుకూర్చో. అంతే, నేను ఛార్జింగ్ పెట్టిస్తానులే. ఫ్లై అవుతుంది హ్యాపీ. అది కిందకి వెళ్ళాలి మనం, కింద గార్డెన్లో అలా ఆడుకుంటే కింద పడినా ఇరగద్దు. అది మళ్ళీ ఇట్లా అనాలి టెడ్, అది ఎలానో ఆడాలి, చూడాలి దాన్ని. కూల్గా ఉందా? లేదు కదా, బాగుంటుందమ్మా. ఎందుకు ఉండదమ్మా? నాకు కొద్దిగా ఇవ్వరా? మీరు తింటా ఉండండి, తీసుకుంటా. బాబా సుదర్శన్, ఇది కూడా తిను బాబా, భలే ఉంది అసలు. ఒక్కొక్కసారి ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఎంత బాగుందో కదా, ఎంత హ్యాపీగా ఏం కావాలని అవి ఇస్తూ ఉండొచ్చు, తింటూ ఉండొచ్చు, మధ్యలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు, అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి విరక్తి వచ్చేస్తుంది జీవితం పైన. ఏంటబ్బా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ ఆల్వేస్ బిజీగానే ఉంటాడు సుదర్శన్, ఆ ల్యాప్టాప్ పెట్టుకొని ఉంటాడు అనిపిస్తుంది. అయిపోయింది. మనం మిరర్స్ కావాలంటే 2 క్లోజ్ చేసేసేయచ్చు, లేకపోతే నెట్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అక్కడ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అటు సైడ్. బాగుంది కదా, లైటింగ్ కావాలంటే లైటింగ్ వస్తుంది, వద్దంటే అలా. పదండి. ఇంకా ఈ డ్రమ్ ఏమంటే హెచ్ఎస్ఆర్లో వాటర్ ప్రాబ్లం ఉండేది. సో అప్పుడు 2 డ్రమ్స్ పెట్టుకొని ఉండేవాళ్ళము. ఒక డ్రమ్ ఏమంటే అప్పుడు గీతకి ఇచ్చేసాను. ఇంకా ఈ డ్రమ్ చిన్నదిగా ఉంది, సరే యూజ్ ఉంటుందిలే, ఎందుకులే ఇచ్చేయడం అన్నట్టుగా అదో పెద్దది ఉంటే తనకి ఇచ్చేసాను, చిన్నది పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత సుదర్శన్ ఉండేసి అప్పుడు ఇది కూడా అక్కడ ఈ గీతకి ఇచ్చేయమని చెప్పాను, బుజ్జు నువ్వే పెట్టుకొని వచ్చావు అంటాడు. అది ఎందుకో ఇవ్వబుద్ధి కాలేదు, అవసరానికి ఉంటుంది కదా, చిన్నదే కదా, చిన్నది పెట్టుకుందాము, ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం వస్తే ఇక్కడ అన్నట్టుగా అనిపించింది. కొన్ని చిన్నవైనా కానీ అవి ఇవ్వబుద్ధి కాదు కదా, దాంట్లో ఇదొకటి ఎందుకో మనసు రాలేదు ఇది ఇవ్వాలి అనేసి. ఇప్పుడేమంటే ఇది ఒక అడ్డమైపోయిందే, గలీజ్గా ఉంది ఇంట్లో అనిపిస్తూ ఉంది. ఇంకా ఇది వచ్చేసి నిన్న అక్కడ ఎక్కడ ఫోరంలో కొనుక్కున్నారు కదా, వచ్చింది, అది ఫ్రీగా వచ్చింది గిఫ్ట్ లాగా గేమ్స్ ఆడినందుకు. మా యాపీ ఇది అప్పుడే కొట్టేసింది, దాని లోపల తీసేసింది కూడా. మా యాపీకి రోజుకి 2 క్లాసెస్ ఉంటాయి, 9:30కి ఒకటి, 12 o'clock ఒకటి. సో 2 క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జ్యూస్ ఇస్తాను రా అంటాను. సెకండ్ క్లాస్ వద్దంటుంది అనమాట. 1 క్లాసే అటెండ్ అవుతానమ్మా, సెకండ్ క్లాస్ అటెండ్ అవ్వనమ్మా అంటది. దానికి కూడా ఏదో ఒక లంచం ఇవ్వాలి. సో క్లాస్ అటెండ్ అవ్వగానే జ్యూస్ చేసి ఇస్తాను అని చెప్పాను, అందుకని ఒప్పుకుంది. అందుకే జ్యూస్ చేసి ఇచ్చాను. ఇంకా యాపీకి, టెడ్డీకి ఇద్దరికి ఇచ్చేసాను. టెడ్డీకి 3 o'clock వరకు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. సుదర్శన్ నిజంగా అండి కొత్త ఆఫీస్ ఏమో కానీ జాయిన్ అయ్యాడు, అప్పటి నుండి చాలా బిజీ అయిపోయాడు. అసలు చాలా నేర్చుకోవాలి బుజ్జు, చాలా ఉంది బుజ్జు అంటూ డోర్ కూడా వేసేసుకుంటున్నాడు అసలు ఈ మధ్య. నేను ఇంకా ఆ రోజు నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను. యాపీ మెయిన్గా చాలా రోజులు అడుగుతూ ఉంది, అమ్మ స్వీట్ టైగర్ టాప్స్ చేయమ్మా అనేసి. నాకు మా మమ్మీ చేస్తూ ఉండేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే స్కూల్కి బాక్స్లో కూడా పెట్టి పంపించేది. నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇచ్చేదాన్ని అనమాట, వాళ్ళు భలే ఉందని తినేవాళ్ళు. సో దానికి ఒక పేరు కూడా పెట్టాము, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి, స్వీట్ టైగర్ టాప్స్ అనేసి. నేను ఆల్రెడీ ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను, కానీ చాలా ఒక 2 years అయిపోయిందేమో షేర్ చేసి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ, బట్ ఆయిల్ ఉంటుందంతే, ఆయిల్ ఒక్కటే, ఆయిలీ ఫుడ్ ఇది, పిల్లలకి మంచిగా ఉంటుంది.
ఇంకా వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. దాని తర్వాత జాగరీ పౌడర్ ఉంటుంది కదా, అది లేదా బెల్లం ఉంటే దాన్ని దంచుకొని అది కూడా వేసేసుకోవచ్చు. కొంచెము ఇది యాలుక్కాయ పౌడర్ ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్, సో అది అవన్నీ 3 వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అంటే లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదేమంటే జాగరీ ఇది కొంచెం కొంచెం లమ్స్గా ఉంటుంది. సో అలా కాకుండా మంచిగా మెత్తగా మనం బజ్జీ పిండి అదే బోండా పిండి ఉంటుంది కదా, అలా మిక్స్ చేసేసుకోవాలి. మా మమ్మీ చేసే వంటకాల్లో ఇది ఒకటి నా ఫేవరెట్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే నిజంగా భలే తినేస్తారు. యాపీ అదే పనిగా గుర్తు పెట్టుకొని మరీ అడుగుతూ ఉంది ఈ రెసిపీ అంటే అర్థం చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా తింటారు. ఇంకా ఇక్కడికి వచ్చాను కదా, బెంగళూరుకి వచ్చాము. వచ్చినప్పటి నుండి అడుగుతూ ఉందనమాట, స్వీట్ టైగర్ టాప్స్ చేసి అమ్మా అనేసి. చేస్తానరా అని ఒకటి అలా అలా స్కిప్ చేసేస్తా ఉన్నాను. లాస్ట్కి ఆ రోజు యాపీ అలసిపోయి ఆడి ఆడి నిద్రపోయింది. సో యాపీ లేసినప్పటికీ నేను చేసి పెట్టేసేయాలి అనుకున్నాను. ఇంకా యాపీది నైట్ డ్రెస్ది లింక్ అడిగారు చాలామంది. అమెజాన్లో తీసుకున్నాను, కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఆల్రెడీ నేను చూపించాను అమెజాన్ హాల్లో. నేను అమెజాన్ హాల్ వీడియో పెట్టినప్పుడు చూడరు, ఇంకా వ్లాగ్స్ పెడుతున్నప్పుడు అడుగుతూ ఉంటారు. సో జస్ట్ అలా చూసారంటే వాటిల్లో మీకు కన్ఫ్యూజన్ ఉండదు, ఎక్కడ తీసుకుంది ఏంటి అని అడగని అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు దానికి లింక్ ఇచ్చేసి ఉంటాను నేను. సో ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, కొంతసేపు అలా నానబెట్టుకున్నాను. అంటే కొంతసేపు ఒక 10-15 మినిట్స్ పెట్టుకున్నాను పక్కన. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఈ బోండాలు బజ్జీలు ఆయిల్లో ఇలా వేయాలంటే కొంచెం టెన్షన్ అనమాట. వడలు ఇలాంటివి నాకు ఎక్కువ ఇలాంటివి నేను వేయను, కానీ ఇది ఇంకా ఇలా ఆయిల్లో వేసేటిది అనమాట, అందుకే వేస్తున్నాను. ఆయిల్ ఇంకొంచెం కాగాలి, కొంచెం వేడవ్వాలి అనిపించింది. కొంచెం వేడైపోయి ఉంటే కొంచెం బాగుండేది. సో ఎలా ఉన్నారు అందరూ? జాగ్రత్తగా ఉంటున్నారా? ఈ కరోనా అంటున్నారు, ఒమిక్రాన్ అంటున్నారు, పిల్లలకి వస్తూ ఉంది అంటున్నారు, పెద్దవాళ్ళకి వస్తూ ఉంది అంటున్నారు. కొందరేమో జాగ్రత్తగా ఉండండి, అది ఇది లాక్డౌన్ మళ్ళీ అట్లా అనేసి అంటున్నారు. కొందరు ఏమంటే ఏం కాదు, అది నార్మల్ కోల్డే, ఒమిక్రాన్ వస్తే మళ్ళీ ఏమంటారు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అలా ఇలా అంటున్నారు. కానీ అది భరించాలి కదా, ఇమ్యూనిటీ వచ్చినా రాకపోయినా. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మెయిన్గా పిల్లలు, వాళ్ళకి ఇంకా స్కూల్స్ ఓపెన్లోనే ఉన్నాయి మరి, అంటే ఆంధ్ర సైడ్ చెప్తున్నాను. సో మరి బంద్ అంటున్నారు, లాక్డౌన్ చేస్తారు అంటున్నారు. అది ఎప్పుడు చేస్తేనే మంచిది, ప్రజెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కదా కేసెస్ అన్నీ. సో ఒకవేళ చేయకపోయినా పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. మంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ వే వచ్చింది కదా కరోనా, అప్పుడే చాలా బాగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏమేమి తినాలి, ఏమేమి చేసుకోవాలి అన్నీ తెలుసు మనకి. సో అవన్నీ జస్ట్ అలా ఫాలో అయిపోతే చాలు. చెప్పడం ఈజీయే, కష్టం ఇప్పుడు అన్నట్టుగా ఏం లేదు కదా, మనం అలా అదే ఫాలో అవుతూనే ఉన్నాము. ఇప్పటికీ మంచిగా హ్యాండ్ వాషెస్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, సో అదే కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి ఇలానే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఈ థర్డ్ వే వెళ్ళిపోతే ఇంకా అందరం హ్యాపీగా ఉండొచ్చు. మెయిన్గా ఫెస్టివల్ వస్తూ ఉంది, ఫెస్టివల్కి షాపింగ్ అనేసి అది ఇది అని ఎట్లా అంటే అట్లా బయట తిరుగుతూ ఉంటాం. సో అలా కాకుండా మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడమే బెటర్ ఈ టైంలో. సో కొంచెం అలానే ట్రై చేయండి, షాప్స్కి వెళ్ళి కొనాలి అలా అనుకోకుండా. సో చూస్తున్నారా, స్వీట్ టైగర్ టాప్స్ రెడీ అయిపోయింది. ఫస్ట్ సుదర్శన్ దగ్గర తీసుకెళ్తున్నాను, ఎలా ఉన్నాయో సుదర్శన్ చెప్తాడు. స్వీట్ టైగర్ టాప్స్ సుదర్శన్ టేస్ట్ అంటే వేడిగా ఉంటుంది స్లోగా. బోండాలు అంటే మామూలుగా రౌండ్గా ఉంటాయి, దోశలు కాదు, కొంచెం వాటర్ కాయింది. అంటే దీని లోపల ఇప్పుడు స్వీట్ ఉందా? ఏదో ఒకటి ఉంది, తిని చూడు బాబా. ఉండు బుజ్జు, ఆయిలీగా ఉంది. ఆయిలీగా లేదు బాబా, వేడిగా ఉందని చెప్పు. ఇట్లా ఇలా ఒలుచుకో, హాఫ్ చల్లంచుకో ప్లీజ్ బాబా, కొద్దిగా అట్లా టేస్ట్ చేయ. పిల్లలకి ఇచ్చే ముందు బాగుంటే ఇస్తా వాళ్ళకి పాపం. బాగున్నాయి, వాళ్ళకి నచ్చుతాయా? నీకు నచ్చలేదంటే వాళ్ళకి నచ్చుతాయి. అది బాగా డెకరేట్ బాగా చేయవా, ఉల్టా ఇట్లా వేసి. ఏటా హ్యాపూ, ఇదిగానన్నా జరగండి. అప్పుడు కొంచెం చల్లగా అవుతుంది, తినా బాగుంటుంది. వేసానా? నీ కళ్ళు షైన్ అవుతున్నాయి రీ. అమ్మో దయ్యంలాగా ఉన్నాయి రీ. ఏం హ్యాపీ టేస్ట్ అయ్యి.
కొంచెం పిల్లలు అడిగినవి ఏదైనా చేసి పెడితే వాళ్ళకి ఇష్టమైంది అన్నప్పటి వరకు టెన్షన్గా ఉంటుంది కదా కొద్దిగా. రెడ్డా యాపిల్ నచ్చుతాయి కదా. కాలిందన్నా కొంతసేపు ఉండమని చెప్పాను కదా. టెడ్డీ ఇలాంటివన్నీ తినద్దు, ఆయిల్ ఫుడ్ మెయిన్గా తినద్దు. అదే నాన్ వెజ్లో అయితే చికెన్ ఏమంటారు, చికెన్ కబాబ్ చేస్తారు, మటన్తో ఇంకేదైనా చేస్తారు, ఫిష్ ఫ్రై, ఇంకా ఇలాంటివన్నీ బాగా తింటుంది ఆయిల్ ఫుడ్. ఇలా వెజ్లో చేశానంటే అసలు నచ్చవు, చూడగానే కూడా వద్దంటది. బట్ హ్యాపీ అలాంటిది కాదు, ఏది పెట్టండి మీరు అది వద్దమ్మా ఇది బాలేదమ్మా అని చెప్పద్దు. అంటే కర్రీస్ గురించి అలా చెప్తున్నాను. అన్నీ తింటుంది, ఇష్టంగా తింటుంది, అదే నాకు నచ్చుతుంది హ్యాపీ దగ్గర. ఇంకా ఆ రోజు ఆ స్నాక్ సూపర్గా కుదిరింది, చాలా బాగుంది. ఇంతకీ స్వీట్ టైగర్ టాప్స్ ఎందుకు నేమ్ పెట్టాను అంటే అది పులి బంగురాలు అనేసి అంటారు దాన్ని, కానీ తీయగా ఉంటాయి కాబట్టి స్వీట్ టైగర్ టాప్స్ అనేసి పేరు పెట్టుకున్నాం మేము. ఇంకా ఆ రోజు నైట్కి పొంగల్ చేసుకుంటున్నాము, జీడిపప్పు వేసి పొంగలి చేశాను. ఇంకా పొంగలికి టొమాటో చట్నీ చేశాను. చెప్పాను కదా పొంగలికి టొమాటో చట్నీ ఎమ్మీగా ఉంటుంది అనేసి. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మష్రూమ్ కర్రీ కొద్దిగా ఉంటే అది తింటాను బుజ్జు, టమాటా చట్నీ వేయొద్దు నాకు జలుబు చేసేస్తుంది అనేసి అన్నాడు. అందుకనేసి ఇంకా సుదర్శన్కి ఆ మష్రూమ్ కర్రీ వేశాను. ఇంకా మేమైతే పొంగలి టొమాటో చట్నీతో తిన్నాము. అరికాల్లో పింపుల్స్ వచ్చాయనన్నా. పింపుల్స్ బాబా నీకు, పింపుల్స్ బాగా గట్టి గట్టిగా పింపుల్స్ రండి రెడ్ కలర్ గా బ్లడ్ వచ్చేలాగా ఇదేమైందిరా లెగ్ పైన ఏమైంది? అక్కడే వేసావురా అక్కడ. అదే నాపు అది మ్యాంగోస్. నీ చెప్పులో అయిందిరా డాడీయా ఏం బాబా అది హ్యాపీ పి డీ లాగుంది కదా. వాడే హార్ట్ వేసుకున్నాడు పైన, చెప్పులో ఉన్నాడు హ్యాపీ. అమ్మా హ్యాపీ ఎక్కడ ఉండకూడదు, స్లిప్పర్ లో ఉంది డాగ్ ఏమో ఆ జన్మలో లేదు నాన్న గొప్పకుండా గుడ్ హ్యాపీ గుడ్ పింపుల్స్ గ్లో అవుతున్నాయి. అవుతాయి కదరా, పసు వస్తుంది తర్వాత తగ్గుతుంది అది. అయితే చాలా క్రీమ్స్ ఉన్నాయి పెడదాంలే తగ్గిపోతే. అమ్మ చూడమ్మ ఇక్కడ రెడ్ కలర్ గా ఉంది. అది గ్రీన్ కదా, రెడ్ అమ్మ వాళ్ళ బాబాకి అక్కడ బ్లడ్ వచ్చింది. అవునా, నా పాపమ్మ, నా పాపండి, నా బిడ్డండి, వెరీ బ్యాడ్ అండి, చాలా నోటి అండి, వెరీ గుడ్ అండి, గుడ్ 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 అండి. ఆ బేబీ చూడండి అక్కడ కూర్చొని ఉంది, మోస్ట్ డీసెంట్ ఫెలో అండి. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.